మంచికి మారుపేరుగా నిలుస్తూ ఉత్తమ గుణాల రాముడిగా 10 మంది మంచి కోరే ఆదర్శమూర్తిగా నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవితాంతం సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ మన మాస్ లీడర్ మాజీ మంత్రి డాక్టర్ పోరుబోయిన అనిల్ కుమార్ యాదవ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇట్లు నీలి రాఘవరావు, 44వ డివిజన్ కార్పొరేటర్, నెల్లూరు. విద్యుత్ ఛార్జీలు ప్రజల మీద గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ భారాలు వేయటం చూసాం. స్మార్ట్ మీటర్లు పెట్టడం కానీ ఎన్ని పరిశీలన చేసినప్పుడు ఏదైతే షిరిడీ సాయి ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటిది మన రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని దీన్ని బిల్లులను తగ్గించేదానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఈరోజు ప్రజల మీద విపరీతమైనటువంటి భారాలు స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. ప్రతి యూనిట్కి అదనంగా 40 పైసలు ఈ ప్రభుత్వం ప్రజల మీద భారాలు వేసింది. అదే పద్ధతుల్లో ఎవరైతే చిన్న చిన్న వ్యాపారస్తుల మీద కూడా ఈరోజు బిల్లులు విపరీతంగా 100 యూనిట్లు కాలిస్తే ఆ బిల్లుకు సంబంధించింది కాకుండా దానికన్నా కొసరు సర్ఛార్జీల రూపాయన ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో పోయిన సంవత్సరం ఇంతకుముందు కాల్చినటువంటి బిల్లులన్నీ కూడా కలిపి అసలు కంటే కొసరు అన్నట్టు ఎక్కువగా ఈరోజు వస్తుంది. మన జిల్లాలో కూడా ఈ ప్రభుత్వం భూములు కేటాయించింది. విద్యుత్ తక్కువ రేటుకి కొనుగోలు చేసేదానికి అవకాశం ఉంది. ఈ ప్రైవేటు సంస్థలకి ఈరోజు వీళ్ళు దాసోహం చేస్తున్నారు, మోడీకి దాసోహం చేస్తున్నారు. అందువల్ల ఈ ప్రభుత్వం ఇప్పటికైనా స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకోవాలి. ఏదైతే ఈ సర్ఛార్జీలు ఉన్నటువంటి వాటికి సంబంధించినటువంటి అవి ప్రభుత్వమే భరాయించాలి. గత తెలుగుదేశం ప్రభుత్వంలో మనం చూసాం, ప్రపంచ బ్యాంక్ విధానాలను అమలుపరిచేదానికే ఈ ఒప్పందం ఆ రోజు కుదుర్చుకొని విద్యుత్తు పోరాటం జరిగింది. తెలుగుదేశాన్ని ఇంటికి పంపించారు. ఇప్పుడు కూడా ఈ సకాలంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని ఏదైతే ట్రూ ఆఫ్ ఛార్జీలు ప్రభుత్వమే భరాయించి స్మార్ట్ మీటర్లను తొలగించేదానికి ప్రయత్నం చేస్తే లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా దీన్ని నిర్మిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకి ఒప్పందం తప్పు అని చెప్పి అమెరికా కోర్టే అదానీ మీద కేసు పెట్టడం అనేది మనం అంతా చూసాం. అదానీ ఎవరు అంటే నరేంద్ర మోడీ జోబులో మనిషి అన్న సంగతి మనకందరికి కూడా తెలుసు. ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన తనయుడు లోకేష్ గారు, ఇప్పుడు ఉండేటటువంటి కూటమిలో ఉండేటటువంటి భాగస్వామ్యులు అందరూ కూడా ట్రూ అప్ ఛార్జీలకు వ్యతిరేకంగా ట్రూ డౌన్ ఛార్జెస్ మేము తీసుకొస్తాము, అట్లాగే మోటార్లకు మీటర్లు పెట్టము, ఇవన్నీ కూడా వాళ్ళ పాదయాత్రలలో లోకేష్ బాబు కానీ చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళందరూ కూడా చెప్పారు. తీరా ఇప్పుడు 7-8 నెలలు ప్రభుత్వం గడిచిన తర్వాత మళ్ళీ ఈ బాదుడు కార్యక్రమం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మొదలుపెట్టింది. అత్యంత ఎక్కువ రేటుతో కరెంటు కొని మన నడ్డి విరచాలనేటటువంటి ప్రయత్నాన్ని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ సిపిఎం పార్టీ కానీ ఇతర వామపక్ష పార్టీలు కానీ ఖండిస్తూ ఉన్నాయి. ఇదే కానీ జరిగినట్టయితే ఖచ్చితంగా సిపిఎం పార్టీగా మేము ప్రజల్లోకి వెళ్తాము. ఖచ్చితంగా ఈ యొక్క విద్యుత్తు భారాలకు వ్యతిరేకంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రభుత్వాలు వ్యవహరించాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.